హాయ్ అండి, అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారంటే ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ బ్యూరోక్రాట్స్కి కానీ స్వతంత్రం వచ్చినట్లే. వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు అంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయం అయినా కానీ ఐఏఎస్ ఆఫీసర్ని సంప్రదించండి, వారి సలహా లేనిదే ఆయన ఏ జీవో కూడా ఇష్యూ చేయరు, ఏ రాజకీయ నిర్ణయం కూడా తీసుకోరు. సో ఐఏఎస్ ఆఫీసర్స్కి అంత ప్రాధాన్యత ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇది ఐఏఎస్ ఆఫీసర్స్ నిలబెట్టుకుంటున్నారంటే లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఆర్డర్స్ని కూడా వాళ్ళు రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వాళ్ళకి నచ్చకపోతే ప్రతిపక్షానికి జీవోలు లీక్ చేసి గవర్నమెంట్ మీద ప్రొటెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2014 నుంచి 2019 వరకు ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి. ఐఏఎస్ ఆఫీసర్లు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్వేచ్ఛని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఐఏఎస్ ఆఫీసర్స్కి ఎక్కడ ఇంత స్వేచ్ఛ ఉండేది కాదు. వాళ్ళు స్వతంత్రంగా వ్యవహరించే వాళ్ళు కాదు. ఏ జీవో ఇచ్చినా కూడా వాళ్ళు మెదలకుండా సంతకం పెట్టాల్సిందే. ఐఏఎస్ ఆఫీసర్లు గవర్నమెంట్కి ఎదురు తిరిగిన దాఖలాలు కూడా ఎక్కడా లేవు. వాళ్ళ గనక ఎదురు తిరిగినట్టయితే ఎమ్మటే కేంద్ర సర్వీసులకు బదిలీ చేసేవాళ్ళు. వాళ్ళకి నచ్చిన వాళ్ళనే పోస్టింగ్ ఇప్పించుకొని వాళ్ళకి నచ్చిన వాళ్ళతోనే పని చేయించుకునేవాళ్ళు. అలాగ ఉండేది వైసీపీ గవర్నమెంట్లో కానీ, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలాగ ఏమీ ఉండదు. ఎవరైనా సరే సమర్థవంతంగా పనిచేసే ఐఏఎస్ని ఆయన తన క్యాబినెట్లోకి తీసుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళకి పోస్టింగ్లు ఇప్పిస్తూ ఉంటారు. కానీ ఐఏఎస్లు ఎప్పుడు కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోలేకపోతూనే ఉన్నారు. దీని గురించి ఇప్పుడు నేను ఎందుకు చెబుతున్నానంటే, రీసెంట్గా సీఎంఓలో జరిగిన ఒక వ్యవహారమే ఇందుకు నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని ఏరుకోరి సీఎం అదనపు కార్యదర్శిగా నియమించారు. కార్తికేయ మిశ్రా గారు కలెక్టర్గా పనిచేసినప్పుడు ఆయన ట్రాక్ రికార్డు చూసుకుంటే ఒకసారి ఆయన తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి కలెక్టర్గా ఉన్నప్పుడు ఎంఆర్ఓలతో జరిగిన ఒక రెవెన్యూ సదస్సులో బహిరంగంగానే ఎంఆర్ఓలని దూషించాడు. అది చాలా పెద్ద గొడవకు దారితీసింది. అలాగే బీజేపీ నేత, కాకినాడకు చెందిన బీజేపీ నేత బైపాస్ రోడ్ విషయంలో ప్రజలను తీసుకొని బీజేపీ నేత యార్లగడ్డ రాజ్ కుమార్ గారు కార్తికేయ మిశ్రా గారిని కలిసినప్పుడు ఆయన్ని బహిరంగంగానే ప్రజల మధ్యలోనే ఆయన్ని దూషించాడు. అప్పట్లో ఇది పెద్ద సంచలనమే. ఆయన్ని జైల్లో వేపిస్తానని కూడా బెదిరించాడు. అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కొన్నాళ్ళు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పనిచేశాడు. ఆ తర్వాత కేంద్ర సర్వీసెస్కి వెళ్ళిపోయాడు. సీఎంఓలో పెట్టుబడుల వ్యవహారాలన్నీ కూడా ఈయనే చూస్తూ ఉంటాడు. సీఎంని కలవడానికి వచ్చే పారిశ్రామికవేత్తలతోటి ఈయన ఏకవచనంతో సంబోధిస్తాడని, వాళ్ళకి మర్యాద ఇవ్వడని ఇతని మీద ఎన్నో అభియోగాలు ఉన్నాయి. ఇతను క్రింది స్థాయి అధికారులని ఎంతో టార్చర్ పెడతాడని, వాళ్ళకి గౌరవం ఇవ్వడని మరికొన్ని ఉదంతాలు రుజువు చేస్తున్నాయి. అలాగే సాటి ఐఏఎస్ ఆఫీసర్కి కూడా ఇతను గౌరవం ఇవ్వడని కొన్ని అభియోగాలు ఇతని మీద నమోదయ్యాయి. ఇతనికి గవర్నమెంట్ ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తుందంటే, ఆయన నారా లోకేష్ గారి ఫ్రెండ్ అని, నారా లోకేష్ గారు ఇద్దరు కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నారని, వీరిద్దరూ క్లాస్మేట్స్ అని, ఈయన చేస్తున్న పనులు ఒకవేళ నారా లోకేష్ గారికి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ తెలియజేస్తే వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉంటాయేమోనని మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేస్ కానీ
పార్టీ వర్గాలు కానీ మనకెందుకులే అని చెప్పి ఇతని మీద ఎలాంటి ఫిర్యాదులు పైకి తీసుకెళ్తలేరు. రీసెంట్గా 2 days బ్యాక్ నారా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి అటెండ్ అయినప్పుడు కార్తికేయ మిశ్రా గారు కూడా అక్కడికి వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు గారిని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి గారు కలవటానికి వచ్చారు. మర్యాదపూర్వకంగా కలిసి వెళ్తానంటే కార్తికేయ మిశ్రా గారు దానికి ఒప్పుకోలేదు. ఇప్పుడు కలవటానికి వీలు లేదని చెప్పి ఆమెతోటి అసభ్య పదజాలంతో మాట్లాడారు. చాలా నీచంగా అవమానించాడు. దీంతో బైరెడ్డి శబరి గారు మిమ్మల్ని చెప్పు తీసుకొని కొడతానని బైరెడ్డి శబరి గారు అన్నారు. అంత దూరం అసలు మీరు ఎందుకు తెచ్చుకున్నారు? మిమ్మల్ని ప్రభుత్వం మీ మీద ఎంతో నమ్మకంతో మిమ్మల్ని కేంద్ర సర్వీస్ నుంచి రాష్ట్రానికి తీసుకొచ్చి అది కూడా సీఎంఓలో అపాయింట్ చేసినప్పుడు మీరు ప్రభుత్వ పెద్దలతో కానీ పార్టీ ఎమ్మెల్యేలతో కానీ పార్టీ ఎంపీలతో కానీ ఎంతో మర్యాదగా వ్యవహరించాలి. కానీ మీరు చేస్తున్న పనులేంటి? మీ వల్ల ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మీ ఫ్రెండ్ నారా లోకేష్ గారికి ఎంత చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. మీరు ఇలా వ్యవహరించడం ద్వారా ఒక ఎంపీనే మీరు లెక్క చేయలేదంటే సామాన్యమైన ప్రజలు మీరు ఏమాత్రం లెక్క చేస్తారు? కనీసం వాళ్ళకి మీరు అపాయింట్మెంట్ అన్నా ఇస్తారా? మీరు ఇలా వ్యవహరిస్తే పెట్టుబడిదారులు ఏమవుతారు? ప్రభుత్వానికి చెడ్డ పేరు రాదా? సో దీని మీద నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేసి ఏం జరిగిందో తనకు ఒక రిపోర్ట్ ఇవ్వమన్నారు. చూద్దాం చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ ఆఫీసర్ కార్తికేయ మిశ్రా గారి మీద ఏం యాక్షన్ తీసుకుంటారు. థ్యాంక్ యూ.